ఈరోజు మనతో పాటు స్వాతి రెడ్డి గారు ఉన్నారు. అంటే 4వ తారీఖున జగనన్న వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటుంది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక అంబటి రాంబాబు డ్యాన్స్ చూసాము ఎప్పుడన్నా? మా అంబటి రాంబాబు చూసానండి. బాగా డ్యాన్స్ చేసిన ఓడించారేంటమ్మా? అవునవును అవునవును మీరన్నది నిజమేను. అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. కైతక్కలు ఆడటం గంట అరగంట. ఇది మన సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి వాళ్ళంతా ఒక 11 మందిలో 5-6 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారండి. కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు. హిట్లర్ లాంటి పాలన అందించాడు. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి కొనే పరిస్థితి కల్పించారు. కానివ్వండి, గంజాయి విచ్చలవిడిగా కన్న తల్లి శీలాన్ని శంకించిన జగన్మోహన్ రెడ్డితో మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు స్వాతి రెడ్డి గారు ఉన్నారు. హలో స్వాతి రెడ్డి గారు. నమస్తే అండి. ఏంది ఎప్పుడు వచ్చావమ్మా? నాకు హిప్నో థెరపిస్ట్ అని నాకు తెలియదు, ఇప్పుడు చూశాను. వచ్చి 15 days అవుతుందండి. మరి మా జగనన్నకి ఎందుకో ఓడిపోయిన తర్వాత యాంగ్జైటీ, స్ట్రెస్ అందు పెరిగిపోయి అవ్వాతాతల ప్రేమ ఏమైందో అని అడిగారు. మరి నీకు ఏం చెప్పగలవా? ఎందుకంటే నీకు హిప్నో థెరపిస్ట్ కదా, ఏం అడుగుతావు? అడిగితేనా అంటే చాలా నాకు ఎందుకు అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది అని బాధపడుతున్నారు మా అన్నయ్య. ఆడబిడ్డల ప్రేమ ఏమైపోయింది ఆ బిడ్డల ప్రేమ, అమ్మ అలాగే మందు బాబులు ఉన్నారు కదా, అంత కష్టపడి మంచి మంచి మందులు ఇస్తే ఇదేంటి ఇది ఓడించేసావు మీ అన్నయ్యని? ఆ అవ్వతాత ప్రేమ, మందుబాబుల ప్రేమ ఏమైందంటే ఆవిరైపోయింది. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి నువ్వేం చేసావు, మాట ఇచ్చావు, మాట తప్పావు, అందుకే ఆవిరైపోయింది. నేను చిత్తుగా ఓడించి 11 సీట్లకి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇంకా కొడాలి నానన్నయ్య, కొడాలి నాని పేరు నాని ఉన్నారు, మిగతాలందరూ పారిపోయి ఎక్కడో ఉంటే వీళ్ళు వస్తారు, ధైర్యంగా వస్తున్నారు. ఏంటంటావు? ఇది నాకు అర్థం లేదమ్మా. ధైర్యం లేదు, ఏం లేదండి, మేకపోతు గాంభీర్యం అంతే. లోపల వణుకుతూనే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. బట్ ధైర్యం ప్రదర్శించాలి కాబట్టి ఏదో వచ్చారు, మాట్లాడతారు, వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన మాటలు కానీ, వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి కానీ, మా భువనేశ్వర్ అమ్మ పైన చేసిన దాడి కానీ, మా సార్ పైన మాట్లాడిన మాటలు కానీ, బాబు గారి పైన కానీ, లొకేషన్ అని మాట్లాడిన మాటలు మామూలువి కావు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారంటే మళ్ళీ వాళ్ళ పైన ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏదో అలా వచ్చి కనబడుతున్నారు అంతే. బట్ భయం అయితే ఉంది, భయపడుతున్నారు లిటరలీ. పేరు నాని కొడాలి నానికి భయమా? వాళ్ళకే భయం ఎక్కువ. ఎందుకంటే ఎక్కలేని అవినీతి పనులు, ఎక్కడ మాట్లాడని, ఎక్కడ వినని దుర్భాష మాటలు మాట్లాడారు. సో వాళ్ళే భయపడతారు. బట్ పైకి అట్లా కనిపిస్తున్నారు అంతే. దే ఆర్ ఫియరింగ్. ఇప్పుడు జగన్ అన్నయ్య ఉన్నాడు కదా, రిజల్ట్ చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది నాకు అన్నారంట. ఈ విషయం తెలిసిందా? తెలుసండి. ఇంకా అస్సాం అంటే ఎందుకు అడుగుతుందంటే నువ్వు హిప్నో థెరపిస్ట్ కదా, అందుకే ఏమన్నా సొల్యూషన్ చెప్తావు మీ అన్నకని. మనుషులకైతే సొల్యూషన్ చెప్పొచ్చండి, ఆత్మలతో మాట్లాడే పిచ్చోళ్ళకి ఏం సొల్యూషన్ ఉంటుంది? పిచ్చి ముదిరిపోయిన పిచ్చోడు అంటే అసలు ఏ పిచ్చో తెలిస్తే చెప్పచ్చు. ఇది క్రిమినల్, తర్వాత రకరకాల పిచ్చులంతా ముదిరిపోయిన పిచ్చి కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి చేయలేకపోవచ్చు నేను. బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం నా వంతు ప్రయత్నంగా ట్రై చేస్తా. హిమాలయకే వెళ్ళిపోతున్నాడంటే చేసిన అక్రమాలు ఉన్నాయి, కనీసం అక్కడ తలదాచుకుందాం అనే ప్లాన్ వేసి ఉంటాడు. అంతేగాని ఏదో మంచి చేద్దామనో మార్పు కోసం అనో కాదు. మరి రోజక్క గురించి తెలుసా నీకు? రోజక్క ఒకసారి చెప్తావు? రోజక్క గురించి ఓడిపోయింది కదా, ఏంటి ఇంత విచిత్రంగా ఓడిపించారు? భగవంతుడిని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేని రాత్రులు గడిపి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే. నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు. ఆ దేవుడే ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమిని ఇచ్చాడు. కనీసం ఇప్పుడైనా రోజా మారితే, ఆమె వే ఆఫ్ టాకింగ్, ఆ పర్సనాలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని మారితే
ఎంతో కొంత విలువ దొక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైన కాపాడుకుంటే మంచిది. సో నా సలహా ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఇలానే వెక్కిలి చేష్టలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది. సో గౌరవంగా ఉండండి, అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే ఫర్నిచర్ కి డిప్యూటీ సీఎం ఓ ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం 10,000 500 కోట్లు ఖర్చు పెట్టారు ఋషికొండ మీద. అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆయన చేశారని కూడా మనం అందరం చూసాం రీసెంట్ టైమ్స్ లో. కానీ కోడెల శివప్రసాద్ గారిని ఆయన చనిపోయేంత దాకా వెంటాడి వేధించి మానసికంగా ఆయన చనిపోయేలా చేసి చివరికి ప్రాణాలు సొంతంగా తీసుకునే పరిస్థితి కల్పించారు. ఎంత మంచి లీడర్ కోడెల శివప్రసాద్ గారు, ఎంత చేశారు మన రాష్ట్రానికి, ఎంత మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఈ రోజు అదే పరిస్థితి. కర్మ ఉంటది కదా, తిప్పి 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 గట్టికి కొట్టింది. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఆ రోజా నోటికి ఆ రోజా గురించి మాట్లాడకపోవడమే మంచిదండి. షీ లిటరలీ డజంట్ డిజర్వ్ మై టైం. అయితే మరి బాత్ టబ్ అని 26 లక్షలు అంటున్నారు. ఏంటమ్మా ఇది? ఇది 10,000 ఖర్చు పెట్టడానికేమో పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. వాళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉన్నాయండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాయిలెట్ ని, కమోడ్ ని 25 lakhs ఇచ్చి బంగారంతో చేయించుకున్నారు. మరి ఏం చేస్తారో టాయిలెట్ లో తెలియదు కానీ, కూర్చొని ఏడుస్తారో తెలియదు కానీ, వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉండటం వలన బాత్రూమ్ లో ఎక్కువ అదే మనం బాత్రూమ్ లో బాబాయ్, 25 లక్షల బాత్రూమ్ కమోడ్. సో ఆ ఫ్యాంటసీల వలన ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇక అంబటి రాంబాబు డాన్స్ చూసాము ఎప్పుడన్నా? మా అంబటి రాంబాబు చూసానండి, బాగా డాన్స్ చేసి ఓడించారేంటమ్మా? డాన్స్ చేశారు కాబట్టి ఓడించేశారండి. ప్రజలతో తిరిగి ప్రతి సమస్యను మాట్లాడుంటే గెలిపించే వాళ్ళు. తైతక్కలు ఆడటం, గంట అరగంట అని మాట్లాడటం, సుజనా సౌజన్య అని మాట్లాడారు కాబట్టి ప్రజలు తని కూర్చోబెట్టారు ఇంట్లో. వాళ్ళకైనా కూడా బుద్ధి రాలేదు. బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఏంటి అక్కడ పడుతున్న మాట్లాడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడా. అంటే అదే చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ఉన్నాము, అట్లీస్ట్ ప్రజల్లో కనబడుతున్నాము అని అలా మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ప్రజల్లో ఆదరణ లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడే ఉంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్షలు పడతాయని తెలుసు. బట్ ఊరికే టీవీ ముందు షో ఆఫ్ ఇస్తున్నారు అంతే. అంతే అంటారు. జోగి రమేష్ ఒక బీపీ వచ్చినప్పుడు కదులుతుంటాడు, ఇప్పుడు కనపట్లేదంటమ్మా. జోగి రమేష్ ఏంటి, అలాంటి వాళ్ళందరూ కనుమరుగైపోయారండి. మన సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి, వాళ్ళందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజే పారిపోయారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతారండి. ఇప్పుడున్న 11 మంది కూడా ఎంతమంది వెళ్ళిపోతారా అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి మనం చూస్తే. నేను కూడా ఎక్కడో పేపర్ లో చూసాను, 11 మందిలో 5-6 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అనేసి. పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నారు బీజేపీకి అని వార్తలు వచ్చినాయి. విడుదల రజని వెళ్ళిపోతుందని వార్తలు వచ్చినాయి. మరి బీజేపీలో జాయిన్ చేసుకుంటారు ఇటువంటి వాళ్ళని? ఎలా జాయిన్ చేస్తారండి? ఎలా జాయిన్ చేసుకుంటారు? వాళ్ళు చేసింది ఒకటా రెండా? అక్రమాలన్నీ చేసేసి నేను ఇంకో పార్టీలో చేరతానంటే ఎవరు చేర్చుకోరు. క్యారెక్టర్ కూడా చూస్తారు కదండి. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు ప్రజలకు అనేది కూడా చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతోనూ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతోనూ అలయన్స్ లో ఉంది. సో ఐ డోంట్ థింక్ బీజేపీ వాళ్ళు ఇలాంటి క్రిమినల్స్ ని ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఏంటంటే 23 ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు కాబట్టి మీకు 23 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు తీసుకున్నారు కాబట్టి 3 ఎంపీలే గెలిచారు అని అనేవారు. ఏళాకోళం చేశారు. మరి ఇప్పుడు 11 వచ్చి స్క్రిప్ట్ మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. దేవుడు స్క్రిప్ట్ నాకు ఎప్పుడో తెలుసండి. ప్రజావేదిక కూల్చిన నాడే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందో నేను ముందే అంచనా వేయగలిగాను. దేవుడు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాశాడంటే, ఒకటి మధ్యలో 5 లేపేశాడు. వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం ఆ 11 ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన పాపానికి 0 రావాలి. వై నాట్ 175 అని చెప్పి కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు. హిట్లర్ లాంటి పాలన అందించాడు. ఈ రోజు ఏం చేసింది కర్మ? దేవుడు మూలను కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి, నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాను అని లెటర్లు పెట్టుకొని అడుక్కునే పరిస్థితి కల్పించారు. వీటన్నిటికీ ఏంటి? ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన పనికి మాలిన జీవోలు, మందుబాబుల్ని బాధ పెట్టడం కానివ్వండి, గంజాయి విచ్చలవిడిగా పంచి యువతకి జీవితం లేకుండా చేయడం కానివ్వండి, అమ్మఒడి పేరుతో ఇలా ఇచ్చి మందుల పేరుతో అంటే మందుబాబులకి ఇలా లాగేసుకోవటం, ఒక రేట్లు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచేయడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, 1-2 రోడ్ లేకపోవడం, కంపెనీస్ ని తరిమగొట్టడం, ఉన్న వాటిని కొత్త కంపెనీస్ ని తీసుకురాకపోవడం, అమరావతిని తీసుకొని వస్తున్న స్పెషల్ స్టేటస్ కానీ క్యాపిటల్ సిటీ అమరావతి ఉంటుంది అని చెప్పి నమ్మించి మోసం చేసి
అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 3 క్యాపిటల్ సిటీస్ ని తెర మీదకి తీసుకొని వచ్చి అసలు క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా చరిత్రకెక్కించడం రాష్ట్రాన్ని. ఇలాంటి 1, 2 కాదంటే చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు సరిపోవు జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఆయన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి తరిమే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని మారకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావు, 0. అసలు ఆ పార్టీనే ఉండదు. అది కదమ్మా, ఇంకో 2 స్క్రిప్ట్లు ఉన్నాయి చెప్పమంటారు, చెప్పా తెలుసా? ఏమిటంటే ఇలా ఆత్మాను చంద్రబాబు ఇలా అంటారు, నీకు 11 వస్తాయి 11 యా కరెక్ట్. అదొకటి ఉంది. ఇంకో స్క్రిప్ట్ ఉందమ్మా, చెప్పండి. 164 వచ్చినాయి కూటమికి. 1 + 6 ఎంత చెప్పు? 7. 7 + 4 11. దట్ ఈస్ ద స్క్రిప్ట్. yes, అదే స్క్రిప్ట్, అద్భుతమైన స్క్రిప్ట్ అండి. మరి దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అంటే అదే కదా. అవును, అదే మరి స్క్రిప్ట్. మరి మీ అన్నయ్య ఏమో ఎప్పుడు చూసినా పాపం శర్మిలతో గొడవలు ఉంది. ఇప్పుడైనా ఓడించమని అన్నారు ఇద్దరు చెల్లెళ్ళు, ఆ సునీతమ్మ గారును శర్మిల. ఇక నన్ను కలుపుతారంటావా? ఎందుకు కలుస్తారండి? ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన అన్న ఆడపిల్ల క్యారెక్టర్ ని, నా చెల్లి ఇట్లాంటిది, నా చీర కట్టుకొని ఈ పక్కన పార్టీ వాళ్ళతో తిరిగింది, ఈ పక్కన పార్టీ వాళ్ళ అధినేతని కలిసింది, పసుపు చీర కట్టుకుంది అని క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి కన్న తల్లి శీలాన్ని శంకించిన జగన్మోహన్ రెడ్డితో చెల్లి షర్మిల కలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలిసి షర్మిల ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆమె పర్సనాలిటీ డిఫరెంట్, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, కొంచెం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిలాగా నాకు ఆమె స్పీచెస్ వింటే అప్పుడప్పుడు అనిపించింది. సో ఖచ్చితంగా కలవదు అనేది. ఎందుకంటే పబ్లిక్ గా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళ నీళ్లు తెచ్చుకున్నదండి. ఒక పబ్లిక్ గా వచ్చి ఒక అమ్మాయి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నదంటే ఆమె లోపల ఎంత బాధ, ఆయన ఎంత బాధ పెట్టుంటే. సో అవన్నీ మర్చిపోయి కలుస్తుందని నేను అనుకోను. అలానే సునీతమ్మ గారు 5 years పోరాడి ఇంతవరకు వాళ్ళ నాన్న వివేకారెడ్డి గారిని అసలు ఇంతవరకు న్యాయం జరగకుండా ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగి సొంత అన్న అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ చేయమంటే అసలు అది కూడా వేయకుండా ఉన్న సిబిఐ ఎంక్వైరీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి రకరకాల టార్చర్లు పెట్టి ఆమె క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ పైన నేరాపణలు ఇది చేసి అసలు ఈ పార్టీ వాళ్ళతో వెళ్ళిపోయింది, రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసి నా పైన నిందలేస్తుందని ఆవిడని ఇబ్బంది పెట్టడం. ఐ డోంట్ థింక్ వాళ్ళు మళ్ళీ కలుస్తారని. ఎందుకంటే ఒక చిన్న మాట అంటే తీసేసుకోవచ్చు, కానీ ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా వేధించారు కాబట్టి వాళ్ళు కలవరు. అది కాదమ్మా, మరి మన శ్రీరెడ్డి ఒకడు కావడం కదా, శ్రీరెడ్డి అని ఆవిడ మార్పత ఓడిపోయాడు కదా అన్నయ్య, ఆయన మార్పతంట అన్న. వాళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు, అవకాశం కోసం పనిచేసే వాళ్ళు, డబ్బులు అవకాశం ఫేమ్ కోసం ఏదో పాపులారిటీ కోసం పనిచేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడచ్చు, కానీ ఏడ భాష ఏంటని మీలాంటి చెప్తే అర్థం అవుతుందా వాళ్ళకి? ఎప్పుడో థెరపిస్ట్ కదా, ఎప్పుడో చేయగలవా ఏమన్నా? అంటే నేను క్లయింట్స్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటదండి. ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చి నాకు సమస్య ఉందంటే వెంటనే నేను తీసేసుకోను. ఆ క్లయింట్ నాకు నచ్చాలి, ఆ క్లయింట్ నా దగ్గర థెరపీ తీసుకునేంత అర్హత ఉందా లేదా అనేది నాకు తెలియాలి. నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, ఆ అర్హత ఆవిడకి లేదు, అలాంటి వాళ్ళకి లేదు, నా దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళని రానివ్వను. ఎందుకంటే ఆ భాష, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఒక ప్రతి వీడియో తల్లిదండ్రులతో సహా, చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా కూర్చొని చూసేలా ఉండేది. ప్రతి ఒక్కరు చీచి అని అసహించుకునేలా ఉండకూడదు. నా వీడియో ఏదైనా తీసుకోండి, ఎవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎలా అయినా చూసేలా ఉంటాయి. కానీ ఆవిడ మాట్లాడే భాష ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతుంది, దేనికోసం అలా మాట్లాడుతుంది అనేది ఆమె ఆత్మ విమర్శ చేసుకోమని చెప్తాను. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం పద్ధతిగా నడుచుకుంటే ఆమెకి మేబీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు. ఇలానే ప్రవర్తిస్తే గనక ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రీసెంట్ గా ఎవరో చెప్పారు నాకు, ఆమె పార్టీలో చేర్చుకోమని చెప్పి అడుక్కుంటుందని. అలాంటి పరిస్థితి రాకూడదంటే నీ వేషాధారణ మారాలి, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలి. నువ్వు పార్టీకి సపోర్ట్ చేయి, నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయి, జగన్ కే సపోర్ట్ చేయి, లేకపోతే ఇంకొకరిని సపోర్ట్ చేయి, ఇంకొకరిని తిట్టు, బట్ మాట్లాడే మాట కరెక్ట్ ఉంది. అంటే 4వ తారీఖు ముందు ఏమని పెట్టిందంటే వీడియో, శ్రీరెడ్డి కోత వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వచ్చేస్తున్నాడు 4వ తారీఖున కోత చూస్తే అమ్మో అని పెట్టారు. చూసారో లేదా? నేను చూడలా అండి. అయ్యి బాబోయ్, బేసిక్ గా అంత ఫోకస్ చేయనండి అలాంటి వాళ్ళకి. నా ఫోకస్ ఏపీ డెవలప్మెంట్. అంటే 4వ తారీఖున జగన్ వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే అలాంటి ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆమె చేసిన కామెంట్స్ 1-2 కాదండి, చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాబు గారినే కాదు, భువనేశ్వరి గారిని కానీ, షర్మిలా గారిని కానీ, లోకేష్ అని కానీ, రఘురామ కృష్ణరాజు గారిని కానీ, నన్ను కానీ, నాలాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ, వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా, చాలా దారుణమైన భాష ఉపయోగించారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ శిక్షకి ఆమె అర్హురాలు. ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి.
అక్కడ ఊచకోత ఏంటో చూపిస్తాం మేము లీగల్ గా. ఎస్, అంతేగాని ఇల్లీగల్ గా కాదు. మాకేం సంబంధం అండి, మాకేంటి అవసరం? మా పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి చిల్లర వాటికి చిల్లర వాళ్ళని లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు. బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, కాబట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, కాబట్టి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అది కూడా న్యాయబద్ధంగా. ఇక వేణుస్వామిని ఆరామత్తని దున్నారమ్మా. వేణుస్వామి జాతకాలు చెప్తుంటాడు ఆయన. 2024 కాదు 2029 కూడా జగన్నాథ్ వచ్చేస్తానని చెప్పాడు. ఏంటమ్మా ఇది చిత్రంగా ఉంది. అదే అండి, ఒకటి రోజా ఏం చెప్తే అది నెగిటివ్ గా జరుగుతుంది, ఆపోజిట్ జరుగుతుంది. వేణుస్వామి కూడా అండి, అన్ని ఒకే ఒక విషయం, ఆ కపుల్ గురించి నేను ఎత్తాను పాపం. ఆ ఒక్క విషయం ఏదో ఫ్లూక్ లో తగిలింది, వాళ్ళ టైం బాగాలేక తగిలింది, అదొక్కటి పట్టుకొని నేనేం చెప్తే అది జరుగుతుంది అని చెప్పి వచ్చేసి ప్రభాస్ కి పెళ్లి చేస్తే విడిపోతారు, లేకపోతే వీళ్ళకి పెళ్లి చేస్తే విడిపోతారు. ఎంతసేపు నెగిటివ్ గానే, వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకి లైఫ్ ఉండదు, వీళ్ళకి కెరియర్ ఉండదు, ఆ కపుల్స్ విడిపోతారు. నయనతార గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అలానే ప్రతి విషయంలో నెగిటివ్ గా మాట్లాడతారు. సో అలాంటి స్వచ్ఛత లేని మనుషులు ఏం పలికినా అవి జరగవు. ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్ గా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆరామత్తం అని చెప్పాడమ్మా, వచ్చేస్తున్నాడు 120 స్థానాలని చెప్పేసి, అదే ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్స్ అండి, ఆయన చెప్పాడు కాబట్టి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆయన ఆపోజిట్ గా ఆయన వాళ్ళకి వస్తాయని చెప్పాడు, దేవుడు దాన్ని రాసి మాకు న్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చిన పరదాలు సెట్లు కొట్టించట్లేదటమ్మా, మాకు ఆశ్చర్యంగా ఉంది. మాకేంటండి అవసరం? ప్రజల మనుషులం మేము, ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం నిత్యం ప్రజలతో తిరిగిన పార్టీ తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్నయ్య వచ్చినప్పుడు సెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారితో అలా చేయట్లేదు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం పుట్టిన మనిషి అండి. ఎప్పుడైనా చూడండి, ప్రజలకు దగ్గరగా వెళ్తారు, ముట్టుకుంటారు, సమస్యలు విని తెలుసుకుంటారు, అప్పుడే పరిష్కారం చేస్తారు. లోకేష్ అన్న కూడా పాదయాత్ర చూడండి, ఎంత దగ్గరగా వెళ్ళాడు. పరదాలు ఉండవు మాకు. అలా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఎనీ టైం ప్రజల కోసం వెళ్ళిపోతాం. ప్రజలు మా దగ్గరికి రావచ్చు, సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ప్రజలు నిందిస్తారు, ఎక్కడ రాళ్లతో దాడి చేస్తారని పరదాలు కావాలి. లేకపోతే ఆయన ప్రొటెక్షన్ కోసం పరదాలు కావాలి. లేకపోతే ప్రజలకి దూరంగా, అంటే నేను నీ అంతా చిల్లర వెదల కోసం నేనెందుకు వెళ్ళాలి అనే ఆలోచన, ఆయన దృక్పథం ఉంది కాబట్టి దూరంగా ఉండాలి. కాబట్టి ప్రజలను తాకకుండా, వాళ్ళ సమస్యలు వినకుండా ఆయనకు పరదాలు అవసరం. మాకేంటండి, ప్రజల పార్టీ మాది, ప్రజల్లో ఉండే పార్టీ మాది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమ్మా, కొద్దిగా ఏనాలు ఉంది, నువ్వు ఎలా చెప్తావు చూడాలి. పవన్ కళ్యాణ్ అంటే అందరూ కూడా విమర్శిస్తున్నాడు, ఆయన మాట సరిగ్గా ఉండదు ఇదని. ఇప్పుడు ఏమనిపిస్తుంది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏమనిపించింది నీకు? నాకు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం, ఫేవరెట్ హీరో అనుకోవచ్చు. నేను 2-3 రీల్స్ కూడా ఆయన పాటలకి చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టం బేసిక్ గా. బట్ పార్టీలు డిఫరెంట్ కాబట్టి ఫేవరెట్ హీరో అండి. ఫేవరెట్ హీరో ఎందుకు అంటే ఇష్టం, అంతే. చాలా సార్లు రిపీటెడ్ గా చూసిన మూవీస్ ఉన్నాయి. ఖుషి అయితే నా ఫేవరెట్ మూవీ అండి పవన్ కళ్యాణ్ గారిది. బద్రి, ఖుషి, దెన్ ఈ మధ్య వచ్చింది ఒక సినిమా భీమ్లా నాయక్. ఎస్, భీమ్లా నాయక్ ఎన్ని సార్లు చూసాను. ఆ సినిమాలో నాకు ఎంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో పొలిటికల్ గా కూడా నాకు ఇష్టం, ఎందుకంటే ఆయనకి జనాలకి ఏదో చెయ్యాలి, నా వల్ల నేను ఒక్కనే ఉన్నాను, నాకు ఇంకా సపోర్ట్ ఉంటే నేను ఎంతో చెయ్యాలన్న ఒక తపనుండే వ్యక్తి. ఆ తపనుండే వ్యక్తి ఆ తపన చాలా తక్కువ మందిలో కనబడుతుంది. ఆ వ్యక్తపరచడం ఆయన ఈజీగా వ్యక్తపరుస్తారు. ఆయనకి ఏంటంటే ఆరాటం, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నేను ఉంటున్న సమాజం బాగుండాలి, అన్ని నేనే చేసేయాలని ఆరాటం ఉంటది కదా, నాకు అది ఇష్టం. అలాంటి ఆరాటం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఎంత స్వార్థపూరితమైన ప్రపంచంలో బతుకుతున్నామంటే, ఒక 10 రూపాయలు మనం 1000 రూపాయలు మనం సంపాదిస్తే 10 రూపాయలకి ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ సంపాదన ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు కదా. ఆయన సామాజిక స్పృహకి, ఆయన సమాజం పైన ఆయన ఉన్న బాధ్యతకి నేను అభిమానిని. ఆయన స్పీచెస్ కి కూడా నేను అభిమానిని. అందరూ ఆవేశంగా మాట్లాడతారంటారు, కానీ ఆలోచనతో చూస్తే ప్రతి మాట ఒక బాణంలాగా ఉంటుంది. ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటే ప్రజల గురించి అలాంటి మాటలు వస్తాయి, గుండె లోతుల్లోంచి వస్తాయి అనేది అర్థమవుతుంది. ఏదో కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన ఆవేశంతో మాట్లాడుతున్నారు, ఊగిపోయి మాట్లాడుతున్నారు అంటారు, కానీ అవి ఆవేదనతో వచ్చిన మాటలు, బాధతో వచ్చిన మాటలు, ప్రజలకు నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వచ్చిన మాటలు. సో నేను ఆయన స్పీచెస్ అని అలా చూస్తాను. ఎలా తెలిసిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నిన్ను అధపాతాలను తొక్కేస్తానని ఎలా చెప్పాడు? నాకు అర్థమవట్లేదమ్మా మీ పవన్ కళ్యాణ్, మీ హీరో.
నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన చేసిన చేష్టలండి. పవన్ కళ్యాణ్ గారు దైవ భక్తుడు. ఉమ్, అమ్మ వారాహి వెహికల్ పెట్టుకున్నారు. వారాహి అమ్మ అంటే రాజకీయానికి కానీ లేకపోతే ఓటమి తిరిగిని శత్రువులని సంహరించే దేవత వారాహి అమ్మ కానీ అమ్మవార్లు కానీ ఏదైనా సరే ఏ అమ్మవారైనా అమ్మవారి భక్తురాలు భక్తుడు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, సో అలాంటి అమ్మవారిని పూజించే వాళ్ళకి ఒక శక్తి, ఆరాధించే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు, ఎన్ని రోజులు ప్రజల్ని ఏడిపిస్తారు. ఆ బాధలను అన్నిటిని వధించే రోజు అతి త్వరలో వస్తుందని ఆయన గ్రహించారు. అలాగే అడుగులేశారు. ఆ అలయన్స్ సక్సెస్ఫుల్ గా మీట్ అయ్యేలా చేశారు. బీజేపీ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని కీలక పాత్ర పోషించారు. సక్సెస్ఫుల్ గా ప్రజల ముందుకు వచ్చారు. అద్భుతమైన మెజారిటీతో అద్భుతమైన సీట్లు ఇచ్చారు ఇంకా శాఖలు తీసుకున్న శాఖలు తెలుసామా నీకు? పంచాయతీ రాజ్ అని, నీటి పారుదల, ప్రజలకి దగ్గరగా ఉండేది, అటవీ, Yes. నేచురల్ ఏంటంటే అది కారణం. ఇవన్నీ కూడా ఆయన అడిగి తీసుకున్నవి కావండి. అందరూ ఏంటంటే ఏదో అనేసుకుంటారు కానీ ఎవరికి ఏ అర్హత ఉంది. ఇప్పుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, అది నేను చేయగలిగితేనే దానికి ఇస్తారు. లేకపోతే ఎవరికి అంటే వాళ్ళకి ఏ శాఖ అంటే ఆ శాఖ ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు. సో ఆ రిలవెంట్ పర్సన్ ఎవరు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారు, ఆ శాఖ అతనికి ఇస్తే లేదా ఆవిడకి ఇస్తే ఎంత దగ్గరగా ప్రజలకు పని చేసి పెడతారు అనేది ఆలోచించి క్యాలిక్యులేషన్స్ వేసి ఇస్తారండి. అలా ఊరికినే నేను అడిగాను కదా అని ఇచ్చారు. అన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పుడు తాడేపల్లిలో ఒక రోడ్డుకి ఎదురుగుండా అడ్డంగా బిల్డింగ్ కట్టారట మా పార్టీ ఆఫీసు వైసీపీ వాళ్ళు తాడేపల్లిలో. ఏంటిది రోడ్డు అప్పుడు కాంటు మార్చుకోవచ్చు కదా, బిల్డింగ్ కొట్టేస్తే ఎలాగా కూటమి వాళ్ళు? అడ్డదిడ్డమైన పాలన చేసిన వాళ్ళకి అడ్డంగానే వేసుకుంటారండి, మంచి వాళ్ళైతే నేరుగా వెళ్తారు. రోడ్డు పక్కన జరపవచ్చు కదా, అదే ఆ బిల్డింగ్ కొట్టేడు వెంటమ్మా. వాళ్ళు కూల్చడం కదండి. వాళ్ళ చరిత్ర మొదలైంది కూల్చడం తోటి, వాళ్ళ చరిత్ర మొదలైంది అక్రమాలతోటి, వాళ్ళ చరిత్ర మొదలైంది క్రైమ్ తోటి. సో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ యాక్షన్స్ అన్ని అలానే ఉంటాయి. కొత్తగా చెప్పేది ఏముంది? రాగానే ప్రజావేదికను పడగొట్టారు, అక్కడే అర్థం కాల ఆయన మైండ్ సెట్ ఎట్లాంటిదో. ఈ రోజు కొత్తగా అధికారం పోయిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది ఇమీడియట్లీ? అది కదమ్మా, ఆయన ఏమంటాడంటే ఓడిపోయాము బాధపడకండి, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వచ్చేస్తాను అన్నాడు. ఇది ఏంటి మరి, నిజమేనంటావా? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని వచ్చేస్తంట. అంత ఈజీ కాదండి ఈసారి. ఆయన ఏదో చిటికేసిన అంత ఈజీగా 11 సీట్ల నుంచి ఏమంటారు మళ్ళీ 175 సీట్లు కొట్టేస్తానని అనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఆయన చేసిన నష్టం, ప్రజలకి ఆయన పెట్టిన బాధలు, ప్రజలు ఆయన వల్ల నష్టపోయిన తీరు, రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకబడిపోయింది. రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేదు. ఎంతో కష్టపడి బాబు గారు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి రిసోర్సెస్ క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి అమరావతిలో తీసుకొస్తే వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేసిన జగన్మోహన్ రెడ్డి 11 నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం కూడా కష్టమే. 151 మ్యాండేట్ ఇచ్చినప్పుడు కాపాడుకోలేని వ్యక్తి 11 నుంచి నేను పైకే గుర్తానంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు అనుభవించారు. దాని ప్రతిఫలమే 11 సీట్లు. ఇప్పుడు అది కదమ్మా, నువ్వు చెప్పినన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు సీఎం గా ఉన్నారు, సిబిఐ గానీ ఈడీ కేసులు అన్ని పక్కన ఉన్నాయి. మరి ఇప్పుడు ఖాళీ అయిపోయి ఏం చేస్తారంటావు? జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉండి అంటే ఏం చేస్తారు మీ అన్నయ్య అని? నో కామెంట్స్. నో కామెంట్స్. అయ్యయ్యో, ఖాళీగా ఉండి ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చండి, నో కామెంట్స్. అయితే నువ్వు బాగా మాట్లాడావు. మరి ఇంకోసారి మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు హిప్నో థెరపిస్ట్ కాబట్టి కొత్త ఐడియాలతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఓకేనా? మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే స్వాతి రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ.